సీత, అన్నానికి రావే. నాకు ఆకలిగా లేదు. అలకలు కడుపు నింపో. నా ప్రయత్నాలు కూడా ఆపో. నువ్వెన్ని ప్రయత్నాలన్నా చెయ్యి, నేను వద్దనను. ఎన్ని సంబంధాలైనా చూడు, కానీ కాస్త టైం ఇమ్మని చెప్పాను కదమ్మా. అయినా సరే నా మాట వినలేదు. ఫోటోల మీద ఫోటోలు, అడ్రస్ల మీద అడ్రస్లు తీసుకొచ్చి నా ప్రాణం తీస్తున్నావు. ఆలోచించి సరే అనకపోతే మళ్ళీ మండపంలో నుంచి తలంచుకొని రావాలి. సావిత్రి, వస్తున్నానండి. సీత, త్వరగా రావే, నాన్నగారు పిలుస్తున్నారు. రా. అమ్మ సీత, నీ మనసులో మాట అన్నం తిన్నాక నాతో చెప్పు. నేను మీ అమ్మకి చెప్పి నచ్చ చెప్తాను. అంతేకాని ఇలా అన్నం తినకుండా పంతం పట్టకు. పిన్ని, అమ్మే నన్ను అర్థం చేసుకోవడం లేదు. అపార్థంలోనే ఉంది. నేను మేలు చేయబోతే అది కీడవుతుంది. ఈ పరిస్థితిలో తను నన్ను అంగీకరిస్తుందమ్మా. నువ్వుగా కాదు, శారద కొడుకు ఎవరో అని తను నాతో సరే అన్నాకే కదా నువ్వు బయటపడేది. మోసం చేసినట్టు కాదా? నా కొడుకు మంచితనం తెలిసాకే కదరా నువ్వు తెలిసేది. అప్పుడది మరో మోసమని ఇంకా గ్యాప్ పెరిగితే? 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. ఒక్క నిజం దాచడం 100 అపార్థాలకు చోటిస్తే దగ్గరవడం జరగని పనమ్మా. మీరు దగ్గరయ్యి నిజం బయటపడ్డాకే మీ పెళ్లి. తను నిన్ను తెలుసుకుంటుంది, నీ మనసు అర్థం చేసుకుంటుంది. తను ఖచ్చితంగా నా కోడలవుతుందని నాకు నమ్మకం ఉంది. నువ్వేం భయపడకు. ఎందుకమ్మా భయపడుతున్నావు? మళ్ళీ బావా డైవర్స్ ప్రయత్నాలు చేస్తున్నాడు తాతయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? అవును తాతయ్య, పొద్దున మిమ్మల్ని అందరినీ టిఫిన్ చేయడానికి పిలిచి బావన్ కూడా పిలవడానికి వెళ్ళానుగా. అప్పుడు ఎలాగైనా సరే డివోర్స్ ఇప్పించండి సార్. మీరు డివోర్స్ కేసులో ఎక్స్పర్ట్ అని నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు తాతయ్య. మరి ఆ విషయం అప్పుడే మంగాకి చెప్పకపోయావా? చెప్తే ఇద్దరి మధ్య గొడవ. బావకి ఇంకా పంతం పెరగడం తప్ప ఏముంది? కానివ్వండి, నా నుదుటన ఎలా రాసుంటే అలా జరుగుతుంది. వాడి మొహం, వాడి వల్ల ఏమీ జరగదు. నేను బ్రతుకుండగా వాడు నీ నుంచి విడాకులు తీసుకోవడం జరగని పని. ఈ విషయం నాకు వదిలి, వాడి సంగతి నేను తేలుస్తాను కదా. విడాకులంటే అంత తేలికైన వ్యవహారం కాదమ్మా. ఎడమొహం పెడమొహం కలిసి ఉండడం కూడా అంత తేలికైన పని కాదు తాతయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? ఏముంది, మా కాపురం ప్రస్తుతం సాగుతుంది అలాగే. బయట భార్యాభర్తలు, గదిలో తూర్పు పడమర. ఇంత బాధ గుండెల్లో దాచుకుని ఎలా నవ్వుతూ తిరుగుతూ గడిపేస్తున్నావు? తప్పదుగా. తప్పిస్తా. వాడి బుద్ధి తక్కువతనాన్ని తగ్గిస్తా. వాడి వేలుతోనే వాడి కంట్లో పొడుస్తా.